కార్న్ క్యాప్సికమ్ మసాలా. వావ్, మసాలా కర్రీ. సో కార్న్ అంటే స్వీట్ కార్న్ తో చేస్తాం. అవునండి, స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ అంటే చాలా మందికి ఇష్టం అండ్ స్నాక్స్ లాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్ కర్రీస్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారనమాట. బేసిక్ గా క్యాప్సికమ్ ఎక్కువగా ఇష్టపడదు కదా, సో ఇలా యాడ్ చేస్తే వాళ్ళకి కొంచెం టేస్టీ అండ్ బాగుంటుంది. సో స్వీట్ కార్న్ అండ్ స్పైసీ క్యాప్సికమ్ అన్నమాట. మంచి కాంబినేషన్. ఓకే, సో పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. యూజువల్గా ఏంటంటే మనము పచ్చిమిర్చి కానీ టొమాటోస్, ఆనియన్స్ అలా చిన్నగా కట్ చేసి వేస్తాము. ఇలా పేస్ట్గా మీరు తీసుకొచ్చినట్టు వేస్తే కూడా డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ, అంటే కొంచెం మనకి అలా ముక్కలుగా ఉండకుండా అది మిక్స్ అయిపోతుంది. డెఫినెట్లీ, ఎందుకంటే చాలా మంది టమాటాలు, ఎర్రగడ్డలన్నీ పక్కన తీసుకుంటారు, ఉల్లిపాయలన్నీ. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఐఎమ్ రెడీ. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేయాలండి. సో యూజువల్గా మీ యూట్యూబ్లో ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటారు? ఎక్కువ నా దాంట్లో అంటే సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో సింగర్స్ కానివ్వండి, ఏదైతే ట్రెండ్లో ఉందో అది ఎక్కువగా చేస్తూ ఉంటా. అండ్ బేసిక్గా ఏంటంటే ఈ ఛానల్ వచ్చేసి అన్నోన్ పీపుల్, లైమ్ లైట్ లో లేని వాళ్ళు ఉంటారు కదా, ముందు చాలా సాధించి ఉంటారు, లైక్ ఎవరికి తెలియదు కదా, అవి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఒక ఛానల్లో అన్వేషణ అని ఒక ప్రోగ్రామ్ ఉంటది, పాత హీరోయిన్స్. ఇదేమో అన్నోన్ పీపుల్, లైక్ చాలా మంది ఇప్పుడు ఒక ఎవరెస్ట్ సెలబ్రిటీస్ కాకుండా ఎవరైతే నార్మల్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ విచ్ వీ డోంట్ నో అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, పర్ఫెక్ట్, మంచి ప్రోగ్రామ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. నూనె కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తుంది? నెక్స్ట్ జీలకర్ర అండి. ఇది కొంచెం ఏంటంటే మనం చిట్పట అంటుండాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఆనియన్ పేస్ట్ తెచ్చానండి నేను. ఏంటంటే ఇందాక అనుకున్నాం కదా, ఆనియన్స్ కనిపిస్తే వేస్తారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కాస్త వేగనిద్దాము. ఇంకా ఎప్పటి నుంచి ప్యాషన్ ఇది ఇంత? యాక్చువల్గా నేను జర్నలిజం డిగ్రీలోనే కంప్లీట్ చేశాను. ఓకే, సో బేసిక్గా మీ క్వాలిఫికేషనే జర్నలిజం డిగ్రీలో. తర్వాత ఇంకా నాన్న ఐఎన్పిఆర్లో వర్క్ చేశారు. నాన్నకు చాలా ఇంట్రెస్ట్, ఆన్ స్క్రీన్ రా నువ్వు జర్నలిస్ట్ చేస్తుందని చెప్పి. మాది యాక్చువల్లీ నల్గొండ. అక్కడి నుంచి హైదరాబాద్కి ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ చేసేసి వచ్చేసాను. రాగానే జాబ్ వచ్చింది ఛానల్లో. ఒక రిపోర్టర్గా జాయిన్ అయ్యి ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్గా, యాంకర్గా అన్నిట్లో ఒక స్టెప్ అలా వేస్తూ 13 years వర్క్ చేశాక కొంచెం ఇంకా పిల్లలకి కష్టపోతుంది మానేసి ప్యాషన్ వదులుకోలేకపోయా. అగైన్ ఐ హావ్ స్టార్టెడ్ దిస్ అన్నట్టు. సో ఎస్పెషల్లీ ఏ ఫీల్డ్ అయినా పక్కన పెట్టేసి ప్రస్తుతం ఈ ఫీల్డ్లో ఏదైతే మనం స్క్రీన్కి అలవాటు పడిపోయి ఉంటామో అది మానలేము త్వరగా. ఏదైనా లైక్ ఇట్లా ఫ్యామిలీకి కోసం సాక్రిఫైస్ చేయడం, బట్ స్టిల్ పక్కన ఏదో ఒకటి యాడ్ చేసుకుంటూ. పిల్లలు మెయిన్గా అమ్మ నువ్వు చేసావా ఛానల్లో, మా ఫ్రెండ్స్కి చెప్తున్నాం నువ్వు ఆన్ స్క్రీన్ రా అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశారు. సో స్వీట్. సో అగైన్ వాళ్ళ కోసం బేసిక్గా చెప్పాలంటే మళ్ళీ ఆన్ స్క్రీన్ స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఉన్నారు. సో చాలా మంది మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాంటాక్ట్స్ వెరీ ఇంపార్టెంట్ మన ఫీల్డ్లో. సూపర్. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ మనం స్వీట్ కార్న్ వేద్దాం. స్వీట్ కార్న్ చాలా మందికి ఇష్టం, బట్ ఇలా చేస్తే ఏంటంటే ఇంకా డైరెక్ట్గా వాళ్ళు కర్రీ లాగా తీసుకోవచ్చు. సో మళ్ళీ ఏమైనా ప్లాన్ ఉందా అగైన్ ఛానల్కి వెళ్ళి? ట్రై చేశాను, చాలా మంది అడిగారు, బట్ ఏంటంటే నాకు ఓన్గా చేసుకోవాలని టైమింగ్స్ అవి సెట్ అవ్వవు కదా. సో నాదంతా ఒక థీమ్ బేస్డ్ ఉంటుంది. సో సెలబ్రిటీస్ కానివ్వండి అండ్ అన్ని విషయాలు కలిసి ఒకే చోట ఉండాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్. చూస్తున్న అన్నిట్లలో ఇంట్రెస్ట్ ఉంది. సో ఆఫర్స్ కూడా వస్తున్నాయి, నార్మల్గా యాక్టింగ్ కూడా అడుగుతున్నారు, కానీ ప్రస్తుతానికి ఇది చాలు, తర్వాత చూద్దాం పిల్లలు పెరిగాక అని చెప్పి. సో ఎంత ఏజ్ పిల్లలకి? ఎవరెవరు ఉన్నారు? పాప 10th క్లాస్, ఇద్దరు అమ్మాయిలే నాకు. చిన్నది 6th. సో ఇంకా ఇద్దరు అమ్మాయిలు. ఎందుకంటే ఆ పీక్ స్టేజ్ అనమాట 10th క్లాస్ అనేది, క్రూషియల్ టైమ్ పిల్లలకి. సో మదర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా కరోనా తర్వాత ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయాలి ఎలా ఉంటుంది అని. కాన్సన్ట్రేట్ అసలు పోయింది మొత్తం పిల్లలందరికీ. కాన్సన్ట్రేషన్ మీద స్టడీస్ అంటే అబ్బా అంటే ఇది మర్చిపోయారు బేబీ అంటే. ఓకే, నెక్స్ట్ కార్న్ కాస్త వేగింది. క్యాప్సికమ్ అండి.
సో క్యాప్సికమ్ కొంచెం త్వరగానే కుక్ అవుతుంది కాబట్టి మనము స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుంటాము. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా పడుతుంది క్యాప్సికమ్స్కి అండ్ స్వీట్ కార్న్కి. యా నెక్స్ట్ ఇది ధనియా పౌడర్ అండి. ఓకే, ఓకే, కారం, ఓకే, నెక్స్ట్ సాల్ట్, ఇంకా ఏమైనా ఉన్నాయా స్పైసెస్? జీరా పౌడర్ ఉందండి. ఓకే, మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుంది. చప్పట టేస్ట్ ఇచ్చేది జీలకర్ర పొడి అన్నమాట. ఓకే, సో చక్కగా క్యాప్సికమ్ కూడా ష్రింక్ అయ్యాయి అండ్ స్వీట్ కార్న్ బల్జ్ అయింది. ఫ్లేవర్ బాగా అంటే ఆ అరోమా బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకేమైనా వేయాలా? నెక్స్ట్ ఇంకా మనం టొమాటో ప్యూరీ చేసుకొని తీసుకొచ్చేసాను. సూపర్. యా, కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. ఓకే, కొంచెం ఆ గ్రేవీ అది బాయిల్ అవ్వడానికి. యా, సో ఆ మసాలాలు అవన్నీ బాగా కవ్వాలి, కొంచెం వాటర్ పడుతుంది. సో ఇలాగా డిఫరెంట్గా వెరైటీ ఆఫ్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారా ఇంట్లో? రెసిపీస్ చేస్తాను. నాది ఇంకోటి కూడా ఒక యాక్టివిటీ ఉంది, నేను జుంబా ఇన్స్ట్రక్టర్ కూడా. ఓ వావ్, జుంబా చేస్తుంటారు. జుంబా నేర్చుకున్నాను, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కోర్స్ కూడా ఉంది. ఏది వదలదు అమ్మాయిలు అంటే అన్నిట్లో ఉండాలి అనేది నా కాన్సెప్ట్. మా అమ్మాయిలకి అదే నేను అప్లై చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా స్విమ్మర్స్ ఇద్దరు. ఓ వావ్, పెద్ద పాప కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడింది. సో నేను కూడా జుంబా నేర్చుకుని ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను చేశాను. పేర్లు ఏంటి పిల్లలవి? చైత్ర నారాయణి, వెంకట తీర్థ. సూపర్, అసలు ఎంత మంచి చక్కటి ఆథెంటిక్ పేర్లు కదా. మా అత్తగారు సెలెక్ట్ చేశారు యాక్చువల్గా. ఓ మై గాడ్, సూపర్. ఓకే శృతి గారు, వా సూపర్ గా. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా కుకింగ్? అయిపోయిందండి. ఓకే, సో ఫైనల్గా ఏం వేస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. ఓకే, యాక్చువల్గా మీ పేరు చాలా పాష్గా ఉంది, పిల్లల పేరు మాత్రం వెరీ ట్రెడిషనల్గా పెట్టారా? అంటే నారాయణి అవన్నీ తీస్తే చైత్ర తీర్థ కొంచెం పాష్. ఏం లేదు, చైత్ర తీర్థ శృతి కంటే పాష్ ఏం కాదు. ఎప్పుడన్నా అది మా మమ్మీ వాళ్ళు పెట్టారు, ఇది మా అత్తగారు పెట్టారు, నాదేమి ఇన్వాల్వ్మెంట్. ఎప్పుడన్నా అంటుంటారా మమ్మీ మీ పేరు నచ్చుతుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చైతు తీతు అని పిలుస్తారు, ఉన్నారు కదా ఇప్పుడు జనరేషన్. చైతు తీతు. చక్కటి మసాలా కర్రీ. కొత్తిమీరతో ఫైనల్గా గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, సో రెడీనా మరి? ఓకే లాస్య గారు, మసాలా కర్రీ రెడీ. యా, కార్న్ క్యాప్సికమ్ మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కార్న్ క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకునే విధానం: స్వీట్ కార్న్ 1 కప్పు, క్యాప్సికమ్ 2, ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. కార్న్ క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, టొమాటో పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కార్న్ క్యాప్సికమ్ మసాలా రెడీ.